గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం బాప్టిస్ట్పేటలో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. టీడీపీ సంక్షేమ పథకాల మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాల కన్నీటిని తుడవటానికి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. పక్కనే డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్, కొన్ని రోడ్స్. తర్వాత వాళ్ళు అడుగుతా ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చాక నిజంగా మా సమస్యలు తీరుస్తారా? ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా చెప్తున్నారు, వెళ్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వస్తున్నారు, చెప్తున్నారు, ఏమీ జరగట్లేదని అన్నారు. సో వాళ్ళకి అన్ని హామీలు మేము ఇచ్చాం. 20,000 పక్కా ఇళ్ళు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడే ఇక్కడ ఒక కార్యకర్త ఉన్నారు, ఆయన చిన్న పూరి గుడిసె, పాపం ఏమీ పేదరికం అయినా కూడా ఆయన శాలువా కప్పి దండలేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ఇలాంటి వ్యక్తులు ఉండటం ఎంత అదృష్టమా అని అనిపిస్తాం. ఇప్పుడే చెప్తున్నా, ఇప్పుడు వస్తుంది పక్కనే ఉంది కదా ఓపెన్ డ్రైనేజీ, రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ఇష్యూ ఉంది, మెయిన్ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. పక్కా ఇళ్ళు, పేదవాళ్ళందరూ కూడా ఇళ్ళు కావాలంటున్నారు, అది మెయిన్ కన్సర్న్. సో ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. లోకేష్ గారు చెప్పారు 20,000 పక్కా ఇళ్ళు ఇక్కడ, తర్వాత డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, రోడ్స్, ఈ 4 కంపల్సరీగా చేయాల్సి.